ఈ యొక్క క్షేమాభివృద్ధి సంఘానికి ఎలా కలుగుతుంది? ఆదిమ అపోస్తలుల యొక్క పరిచర్యలో, ఆదిమ సంఘములో మనం చూస్తే అపోస్తల బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరిచే అనుభవంలో వారు వెళ్ళడం ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందింది, విశ్వాసంలో బలపడింది. ప్రభు యొక్క సువార్తను ధైర్యంగా వారు ప్రకటించారు. వారి ఎదుట శ్రమలు కనబడలేదు, వారి ఎదుట కొరతలు కనబడలేదు, వారి ఎదుట భయ క్రాంతులు వారికి కనబడలేదు. వారి ఎదుట కనబడుతుంది ఒకటే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు కృప ద్వారా పొందుకున్న పరిచర్య తుదముట్టించుటకు వారి ప్రాణాన్ని వారు ఎంత మాత్రం కూడా వారు లెక్క చేయలేరు. దేవునికి స్తోత్ర. కాబట్టి అందులో భాగంగానే దేవుని యొక్క వాక్యం మొదటగా మన జ్ఞాపకం చేస్తుంది. మన క్షేమాభివృద్ధిని పొందాలంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? పఠించాలి, అంటే చదవాలి, ధ్యానం చేయాలి. రెండోది, నువ్వు పఠించడమే కాదు, దేవుని వాక్యాన్ని సంఘము పాటించాలి. పఠించడం ఎంత ముఖ్యమో పాటించడం కూడా అంతే ముఖ్యం. పఠించి పాటిస్తే సరిపోద్దా? కాదే. పఠించిన వాక్యం, పాటించిన వాక్యాన్ని ప్రపంచానికి నువ్వు ప్రకటించినప్పుడే నిజంగా పరిపూర్ణమైన క్షేమాభివృద్ధి నొందిన సంఘం అని మనం అనిపించుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని పఠిద్దాం, పఠించే వాక్యాన్ని పాటిద్దాం, పాటించిన వాక్యాన్ని ప్రపంచానికి మనం ప్రకటిద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అట్టి కృప మన సంఘస్థులందరికీ దేవుడు దయచేయనుగాక. చేరి వచ్చిన భక్తులందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రతి దైవజనుడి యొక్క పరిచర్యలకు దేవుడు దయచేయనుగాక. ప్రపంచ దేశాలకు సువార్తను మోసుకొని వెళ్ళే సేవ దేవుడు మన సంఘ బిడ్డలకు దేవుడు కలుగు చేయనుగాక. మన ప్రాంతంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ప్రపంచానికి మిషనరీస్గా వెళ్ళేటువంటి కృప దేవుడు ఇచ్చునుగాక. ఇతర దేశాల నుంచి దేవుని సేవకులు ఈ దేశానికి వచ్చి సేవ చేసే రోజులు అవి త్వరలో ముగించబడాలి. ఈ దేశం నుంచి ప్రపంచ దేశానికి వెళ్ళే మిషనరీస్ నా దేవుడు లేపునుగాక.